హౌ టు ఫైండ్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ గివెన్ సర్క్యూట్. సో ఈ సర్క్యూట్లో మనకి రెసిస్టర్స్ అనేవి ఇన్ఫినైట్ నెంబర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి అండ్ మనము రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి కనుక్కోవాలి. వాట్ ఈస్ దట్? రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో దాన్ని నేను ఆర్ఏబి అనుకుంటున్నాము. సో ఆర్ఏబి ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఇన్ఫినైట్ సిరీస్లో ఉన్న రెసిస్టర్స్ కదా. సో మనము ఇటువంటి నెట్వర్క్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం ఐడెంటిఫై చేయాలి అంటే ఈ నెట్వర్క్ మనకి రిపిటీషన్ అంటే చూడ్డానికి అదే నెట్వర్క్ ఎక్కడి నుంచి రిపీట్ అవుతుందో చూస్తాము. సో ఇక్కడ చూడండి, ఏకి బికి మధ్య నెట్వర్క్ని చూసినప్పుడు ఫస్ట్ ఒక సిరీస్లో ఆర్ ఉంది, తర్వాత ఇట్లా వర్టికల్గా ఆర్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఇలా ఉంది, నెక్స్ట్ ఇదే రిపీట్ అవుతూ ఉంది కదా, హారిజాంటల్ వర్టికల్ హారిజాంటల్ ఇలా రిపీట్ అవుతూ ఉంది, అంతే కదా. సో ఎక్కడి వరకు రిపీట్ అవుతూ ఉంది? ఇది ఇన్ఫినిటీ వరకు రిపీట్ అవుతుంది. సపోజ్ మీరు ఇన్ఫినిటీలో నుంచి ఒక రిపిటీషన్ని తీసేశారనుకోండి, ఇన్ఫినిటీ -1 చేశారనుకోండి, ఏమవుతుంది? ఇన్ఫినిటీ వాల్యూ మారదు కదా, ఇన్ఫినిటీనే కదా. సో నేనేమనుకుంటున్నానంటే ఈ ఏబి టెర్మినల్స్ నుంచి చూసినప్పుడు మనకి టోటల్ రెసిస్టెన్స్ ఏమనుకున్నాము? ఆర్ఏబి అనుకున్నాం కదా. ఒక నెట్వర్క్ని డిస్కనెక్ట్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడి నుంచి చూసినా కూడా అదే కదా, మనకి ఇక్కడి నుంచి చూసినా కూడా ఇన్ఫినిటీలో నుంచి ఒక పార్ట్ని తీసేసాను, ఒక రిపిటీషన్ నెట్వర్క్ని తీసేసాను. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను, ఇక్కడి నుంచి చూసినా కూడా మనకి అదే రెసిస్టెన్స్ ఉంటుంది. ఎందుకని? ఇన్ఫినిటీలో నుంచి ఒకటి తీసేస్తే పెద్ద ప్రాబ్లం లేదు కదా. సో నేను ఈ మొత్తాన్ని ఒక రెసిస్టెన్స్గా రాసుకోవచ్చా? దాని రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? ఆర్ఏబి. అర్థమవుతుందా? ఈ రెసిస్టెన్స్ మొత్తాన్ని, ఈ నెట్వర్క్ మొత్తాన్ని ఏమని రాసుకోవచ్చు? ఎలా అయితే ఇన్ఫినిటీ -1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ రాసుకున్నామో, ఇక్కడి నుంచి చూసినప్పుడు వచ్చిన ఆర్ఏబి ఇక్కడి నుంచి చూసినా కూడా అదే ఆర్ఏబి కదా కనిపిస్తుంది. సో ఆ ప్రొసీజర్ని యూస్ చేసుకొని ఐఎమ్ రైటింగ్ సో ఇది ఫస్ట్ నెట్వర్క్ ఏంటిది? ఆర్ఏబి, ఏకి బికి టెర్మినల్స్ మధ్య. సో నాకు ఇక్కడ నెట్వర్క్ ఉంది కదా. సో ఈ రెసిస్టెన్స్ ప్లేస్లో మనం రీప్లేస్ చేసేస్తున్నాం. ఇక్కడ ఎంత? ఆర్ఏబి. అర్థమైందా? సో ఈ పార్ట్ మొత్తాన్ని ఏమనుకుంటున్నాము? ఆర్ఏబి అనుకుంటున్నాను. సో ఇలా మనకి ఇప్పుడు ఒక సింప్లిఫైడ్ నెట్వర్క్ వచ్చేసింది. సో ఇప్పుడు రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేయాలి. రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేయాలి. రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనము ఎక్కడి నుంచి అయితే ఫైండ్ అవుట్ చేయాలో అక్కడి నుంచి ఒక యారో మార్క్ తీసుకోండి. దాన్ని కరెంట్ డైరెక్షన్ అనుకుంటాము. సో ఈ యారో మార్క్ ఏం చేస్తుందంటే మనకి ఆ రెసిస్టర్స్ అనేవి సిరీస్లో ఉన్నాయా, ప్యారలల్లో ఉన్నాయా అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో నేను ఏ టెర్మినల్ దగ్గర నుంచి కరెంట్ యారో మార్క్ తీసుకున్నాను. ఈ యారో మార్క్ అనేది త్రూ ఆర్ వచ్చేసి ఈ పాయింట్ దగ్గరికి వస్తుంది. ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ కరెంట్ అనేది డివైడ్ అయింది, అవునా? కరెంటు ఆర్లోకి కొంత డివైడ్ అయింది, ఆర్ఏబిలో కొంత డివైడ్ అయింది. సో మనకి కరెంట్ డివైడ్ అవ్వాలి. సో ఒక 2 రెసిస్టర్లు ప్యారలల్లో ఉండాలి అంటే కరెంట్ డివైడ్ అవ్వాలి. బట్ ఆ 2 ఎలా కనెక్ట్ అయి ఉండాలంటే 2 బోత్ సైడ్స్ రెసిస్టర్స్ జాయిన్ అయి ఉండాలి. ఇలా జాయిన్ అయి ఉండాలి అంటే ఇటు సైడు 2 టెర్మినల్స్ ఉంటాయి కదా, ఈ టెర్మినల్స్ 2 జాయిన్ అయి ఉండాలి. ఇటు సైడ్ 2 టెర్మినల్స్ జాయిన్ అయి ఉండాలి. ఇలా జాయిన్ అయి ఉండాలి, కరెంట్ డివైడ్ అవ్వాలి. అలా డివైడ్ అయితేనే మనకి అది ప్యారలల్లో ఉన్నట్టు. సో ఇప్పుడు మనకి కరెంట్ డివైడ్ అవుతుంది, 2 వైపులా జాయిన్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని మనము ఏమని చెప్పొచ్చు? ప్యారలల్ కనెక్షన్ అని చెప్పొచ్చు. ప్యారలల్ కనెక్షన్. సో ఫస్ట్ 2 రెసిస్టర్లు ప్యారలల్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? ప్యారలల్లో ఉన్నప్పుడు సో మీకు రెసిస్టర్స్ R1 R2 ఉన్నాయనుకోండి. సో సింపుల్గా R1 × R2/R1 + R2 ప్యారలల్లో ఉన్నప్పుడు ఫార్ములా ఇది. సో ఇక్కడ R1 అంటే ఒకటి R, నెక్స్ట్ R2 అంటే ఏంటి? ఆర్ఏబి. సో ఈ ప్యారలల్ కనెక్షన్లో R × RAB డివైడెడ్ బై R + RAB. సో ఈ వాల్యూని ఇక్కడ రాస్తున్నాను. సో నౌ దిస్ ఈజ్ R. ఈ రెండింటిని రీప్లేస్ చేసి ఒక రెసిస్టెన్స్గా రాసుకోవాలి.
సింగిల్ రెసిస్టెన్స్. నెట్వర్క్లో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన ఒక నెట్వర్క్లో ఎన్ని రెసిస్టర్స్ ఉన్నా కానీ వాటిని తగ్గించుకుంటూ రావాలి ఒక రెసిస్టెన్స్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఏ రెసిస్టెన్స్ వచ్చింది? సో ఆర్ ఇంటూ ఆర్ఏబి డివైడెడ్ బై ఆర్ ప్లస్ ఆర్ఏబి. ఇక్కడ నుంచి చూద్దాము ఆర్ఏబి వాల్యూ ఇది. అగైన్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? సో ఇవి ఎలా కనెక్ట్ అయ్యాయో తెలుసుకోవాలంటే మళ్ళీ యారో మార్క్ని పంపిస్తున్నాము. ఈ యారో మార్క్ అంటే కరెంట్ డైరెక్షన్. ఆర్లో నుంచి వెళ్ళిన కరెంటు ఎక్కడా కూడా డివైడ్ అవ్వడం లేదు, నేరుగా దేంట్లోకి వెళ్ళింది? ఈ రెసిస్టెన్స్లోకి వెళ్ళింది. ఈ రెసిస్టెన్స్లో నుంచి వచ్చిన కరెంట్ నేరుగా దేంట్లోకి వెళ్తుంది? ఈ రెసిస్టెన్స్లోకి వెళ్ళింది. సో కరెంట్ అనేది సేమ్గా ఉండి ఒకవైపే జాయిన్ అయ్యాను అనుకోండి, రెసిస్టర్స్ కరెంట్ సేమ్గా ఉండాలి, ఒకవైపే జాయిన్ అయ్యాను అనుకోండి. సో ఇప్పుడు మనకి R1 R2 R3 అనుకుంటే ఇలా ఉంటే వీటిని సిరీస్ కనెక్షన్ అంటాము. జనరల్గా మనము ఒక సర్క్యూట్ని రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే సిరీస్ కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్తో సాల్వ్ చేయొచ్చు. సో మనకి సిరీస్లో ఉన్నప్పుడు కరెంట్ అనేది సేమ్గా ఉండాలి. ఎలా ఉండాలి? కరెంటు సేమ్ ఉండాలి. సో కరెంట్ సేమ్ ఉన్న వోల్టేజ్ డివైడ్ అయినా మనకి సేమ్ సిరీస్లో ఉన్నట్టు. సో టోటల్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే R1 ప్లస్ R2 ప్లస్ R3. 3 కాబట్టి మూడింటిని యాడ్ చేస్తాము. అదే 4 ఉన్నాయనుకోండి, 4ని యాడ్ చేస్తాము. 2 ఉంటే రెండింటిని యాడ్ చేస్తాము. సో ఇక్కడ మనకు 3 రెసిస్టర్స్ ఉన్నాయి కాబట్టి సో టోటల్ RAB ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది? ఇక్కడ నుంచి వచ్చిన RAB ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ వాట్ ఇట్ ఈస్ ఫస్ట్ ఇది R ప్లస్ R ఇంటూ RAB బై R ప్లస్ RAB ప్లస్ R. సో ఫస్ట్ ఇక్కడ ఈ రెండు కలిపితే 2R అవుతుంది. 2R ప్లస్ R ఇంటూ RAB డివైడెడ్ బై R ప్లస్ RAB. ఎల్సిఎం తీసుకుందాము. సో ఎల్సిఎం తీసుకుంటే RAB ఈజ్ ఈక్వల్ టు 2R. ఈ వాల్యూ అనేది దీంతో మల్టిప్లై అవుతుంది. R ప్లస్ RAB ప్లస్ R ఇంటూ RAB డివైడెడ్ బై R ప్లస్ RAB. ఎల్సిఎం R ప్లస్ RAB వచ్చింది కాబట్టి సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ రెసిస్టెన్స్ దీంతో మల్టిప్లై అవుతుంది. R ఇంటూ RAB ఫస్ట్ Rతో మల్టిప్లై చేస్తున్నాను ప్లస్ RAB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2R స్క్వేర్, ఇటు సైడ్ రైట్ సైడ్లో 2R స్క్వేర్ ప్లస్ 2R ఇంటూ RAB ప్లస్ R ఇంటూ RAB. ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూ ఏంటంటే క్వాలిటీకి ఎక్స్ప్రెషన్లో వచ్చింది. అంటే క్వాలిటీకి ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఎక్స్ స్క్వేరు AX స్క్వేరు ప్లస్ BX ప్లస్ C ఈక్వల్ టు 0 ఉంది కదా, ఆ ఫార్మేట్లోకి వస్తుంది. ఎందుకని మనం కనుక్కోవాల్సింది ఏంది? RAB కనుక్కోవాలి. సో ఈ RAB అనేది స్క్వేర్లో వచ్చింది అంటే ఈ ఫార్ములాకి వస్తుంది. చూడండి ఇక్కడ R ఇంటూ RAB ఇటు సైడ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మిగిలినవి చూడండి RAB స్క్వేర్, ఇటు సైడ్ ఏముంది -2 R ఇంటూ RAB -2 R స్క్వేర్ ఈక్వల్ టు 0. సో క్వాలిటీకి ఎక్స్ప్రెషన్ లాగా ఉంది. సో దీన్ని మనము AX స్క్వేర్ ప్లస్ BX ప్లస్ C ఈక్వల్ టు లాగా రాస్తే ఇందులో ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ అంటే RAB. సో మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో. సో ఎక్స్కి ఫార్ములా ఏంటంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4AC బై 2A. సో మైనస్ బి అంటే ఇక్కడ చూడండి బి వాల్యూ ఎంత? మనం ఈ రెండింటిని కంపేర్ చేసామనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు -2R, A ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ C ఈజ్ ఈక్వల్ టు -2R స్క్వేర్. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ -2R ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే ఎంత? -2R హోల్ స్క్వేర్ మైనస్ 4A అంటే 1 అండ్ C ఈజ్ -2R స్క్వేర్
డివైడెడ్ బై 2 ఇంటూ 1. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి మనకి ఆర్ఏబి. సో ఫైనల్లీ ఆర్ఏబి ఈజ్ ఈక్వల్ టు 2r ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4r స్క్వేర్, ఇక్కడ చూడండి ప్లస్ 8r స్క్వేర్ వస్తుందా, -4 -2 8r స్క్వేర్ డివైడెడ్ బై 2. సో 2r ప్లస్ ఆర్ మైనస్ 12r స్క్వేర్ డివైడెడ్ బై 2 దట్ ఈక్వల్ టు 2r ప్లస్ ఆర్ మైనస్ 12ని మనం ఏం రాసుకోవచ్చు, 2√3 రాసుకోవచ్చా ఇంటూ ఆర్, ఎందుకంటే రూట్ లోపల 12 ఉంది కాబట్టి 4 ఇంటూ 3గా రాసుకోవచ్చు. 4ని రూట్ బయటకు తీసుకొస్తే 2 అవుతుంది. 2√3 డివైడెడ్ బై 2 వచ్చింది మనకి. సో యూ విల్ గెట్ 2ని కామన్ తీసేసాను అనుకోండి, ఆర్ ప్లస్ ఆర్ మైనస్ √3 ఆర్ బై 2 క్యాన్సిల్ అయిపోతే ఆర్ఏబి. రెసిస్టెన్స్ ఎప్పుడు పాజిటివ్లోనే ఉండాలి. మనకి 2 వాల్యూస్ వచ్చాయి ఇక్కడ, ఆర్ ప్లస్, సో ఇక్కడ కామన్ ఆర్ కూడా కామన్ తీద్దాము. ఆర్ కూడా కామన్ తీస్తే మీకు 1 ప్లస్ ఆర్ మైనస్ √3 వచ్చింది. సో ఆర్ అనేది 1 ప్లస్ ఆర్ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ √3 కానీ ఆర్ ఇంటూ 1 మైనస్ √3. 1 ఎక్కువ √3 ఎక్కువ, √3 అనేది 1.732. సో ఇది నెగిటివ్ వస్తుంది, అవునా, ఇది ఏ వాల్యూ వస్తుంది నెగిటివ్. సో మనం దీన్ని యూజ్ చేయకూడదు. ఫార్ములా ఏం రాస్తాము ఆర్ఏబి. సో ఆర్ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ √3 ఇంటూ ఆర్. సో ఇలా సాల్వ్ చేయాలి దీన్ని. మీకు రెసిస్టెన్స్ వాల్యూస్ ఇచ్చేస్తాడు కొన్నిసార్లు. రెసిస్టెన్స్ 10 ohms అని ఇచ్చాడు అనుకోండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10. అయితే ఆర్ఏబి ఏమవుతుంది, ఆర్ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ √3 అంటే ఎంత, √3 అంటే 1.732 అండ్ ప్లస్ 1 2.732 ఇంటూ 10 ohms అనుకుందాం. ఆర్ ఎంత వస్తుంది, 27.32 ohms వస్తుంది. సో ఇది జనరల్ ఫార్ములా. సో చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్? థ్యాంక్ యూ.